హాయ్ అండి, వెల్కమ్ టు కార్తీక దీపం నవవసంతం. ఈరోజు ఎపిసోడ్ అయితే మనం తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏవైనా సీరియల్ అప్డేట్స్ కావాలంటే కూడా నాకు కనుక కామెంట్స్లో తెలియజేస్తే మీ ఒక్కరి కోసమైనా సరే నేను ఒక ఎపిసోడ్స్ ఏవైతే అడుగుతారో అవన్నీ చేస్తాను. ఇంకా అయితే ఈరోజు బర్త్డే ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే, అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే కార్తీక దీపంలో స్టార్ట్ అయ్యేటప్పుడు దీప నీళ్లు తీసుకొచ్చి బాబా నీళ్లు తాగని కార్తీక్ ఇస్తుంది. జోష్న అందరితో నీళ్లు తాపిస్తుంది అని అంటాడు కార్తీక్. అంటే జోష్నను తక్కువగా అంచనా వేయద్దు బాబా అంటుంది దీప. వైరాతో కలిసి ఇలా ఇంత పెద్ద కిడ్నాప్ చేసినటువంటి జోష్నను ఎందుకు తక్కువగా అంచనా ఇస్తాను అంటాడు కార్తీక్. అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేయడానికి పెళ్ళికి లింకు పెట్టిందంటే నీకేం అర్థం కావట్లేదా అంటుంది దీప. అప్పుడు సింపుల్ జోష్న దగ్గర సమాధానం లేదు కాబట్టి అగ్రిమెంట్ గురించి క్యాన్సిల్ చేయనంటుంది, తన పెళ్లి చేసుకునే వరకు అంటాడు కార్తీక్. అంతేకాదు జోష్న మాట మీద నిలబడుతుంది అనుకుంటావా బావా అని అడుగుతుంది దీప. తెలుసు మాట మీద నిలబడదని నాకు కూడా తెలుసు అంటాడు కార్తీక్. అయితే తాతతో చెప్దాం పదా అంటుంది దీప. అన్నిటికీ అంత తొందర అయితే ఎందుకు మరదలా, కాస్త ఓర్పు సహనం అనేది మనిషికి కావాలంటాడు కార్తీక్. ఇప్పుడు అయితే జోష్న తక్కువది అనుకుంటున్నావా అంటుంది దీప. ఇప్పట్లో అయితే తనేం చేయలేదంటాడు కార్తీక్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ రెండు, ఒకటి సీఈఓ, రెండోది పెళ్ళి అంటాడు కార్తీక్. తనే సీఈఓగా ఉంటా అంటే ఏం చేస్తామంటుంది దీప. చూద్దామంటాడు కార్తీక్. ఒకవేళ నిన్ను సీఈఓగా ఉండమంటే ఏం చేస్తామంటుంది దీప. అది కూడా చేద్దాం, అయినా అది మన చేతుల్లో ఏమైనా ఉందా, అందరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఒప్పుకోవాలి కదా అంటాడు కార్తీక్. అది అందరు తీసుకోవాల్సిన నిర్ణయం అంటాడు కార్తీక్. దాని మనసు చాలా దుర్మార్గమైనది బావా, అది ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అంటుంది దీప. అంతలోపే కార్తీక్కి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు అంటుంది దీప ఫోన్లో. ఇంకెవరు, మన పెద్ద మేడమే అంటాడు కార్తీక్. ఇంట్లోనే ఉందిగా అంటే ఇదొక రాజకీయం అంటాడు కార్తీక్. అప్పుడు జోష్న ఫోన్ లిఫ్ట్ చేయగానే మీతో మాట్లాడాలి బావా అంటుంది. మీతో అంటే అర్థం ఏంటంటే నీతో పాటు ఈ ఫోన్ వింటున్న వాళ్ళతో అంటుంది. పైకి వచ్చేసి అంటుంది బాల్కనీలోకి. అప్పుడు జోష్న దగ్గరికి కార్తీక్ దీప ఇద్దరు కలిసి వెళ్తారు. నేను చెప్పేది నిజమే కాంచన, జోష్న చెప్తున్నది చెప్పబోయేది అంతా నిజమే అంటాడు శ్రీధర్ తన భార్యతో, కార్తీక్ వాళ్ళ అమ్మతో. ఏంటండి కరెక్ట్ అంతా అని అంటుంది ఆమె కాంచన కోపంగా. మీతో మాట్లాడుతుంటే నాకు కూడా బీపీ లేస్తుంది అంటుంది కాంచన. మీరు ఇంకా బయలుదేరండి, మీకు చాలా రెస్ట్ అవసరం అని అంటుంది కాంచన. అంటే ఏంటి, నాకేమన్నా పిచ్చి అనుకుంటున్నావా అంటాడు శ్రీధర్. అలా కాదండి, మీకు తప్పు చేస్తున్న వాళ్ళది కాకుండా కార్తీక్దే తప్పు అంటున్నారేంటి అంటే అవును కార్తీక్దే తప్పు అంటాడు శ్రీధర్. ఇంకా నయం, కాసేపు ఉంటే మీదే తప్పు అనేటట్టున్నారంటుంది కాంచన కోపంగా. అంటే కాదు కాంచన, ఈ కార్తీక్ చేసేదంతా చూస్తూ ఉంటే కార్తీక్ దీప కోసమే ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది. కార్తీక్ అనుకుంటే ఒక క్షణంలో ఆ యొక్క అగ్రిమెంట్ నుంచి విముక్తి పొందొచ్చు, కానీ ఎందుకు పొందట్లేదు, ఏదో జరుగుతోంది ఏదో జరుగుతోంది, అది మనము తెలుసుకోవాలంటే తెలుసుకోలేకపోతున్నాము. కార్తీక్ అడిగినా నిజం చెప్పాడు అంటాడు శ్రీధర్. ఏం జరుగుతుంది అంటుంది కాంచన ఆలోచించుకుంటూ. ఏదో జరుగుతుంది, దీప కోసమే కార్తీక్ ఏదో చేస్తున్నాడు, కానీ అది మనమే తెలుసుకోవాలి, అది నువ్వే తెలుసుకోవాలి అంటాడు శ్రీధర్. మీరే అడగొచ్చు కదా అంటుంది కాంచన. నా ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు గట్టిగా మాట్లాడడం వల్ల నా ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది, కాబట్టి నువ్వే తెలుసుకోవాలంటాడు శ్రీధర్. మీ అనుమానానికి సంబంధించి బలమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది కాంచన శ్రీధర్తో. లేదు కాంచన, నా దగ్గర ఏమి లేవు, కానీ కార్తీక్ దీప కోసమే కట్టుబడి ఉన్నాడు, అది మాత్రం నాకు బాగా అర్థం అవుతుంది అంటాడు శ్రీధర్. కానీ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఇప్పుడు చాలా అవసరం అంటాడు శ్రీధర్. వెంటనే ఆ తరువాత సీన్ అనేది మళ్ళీ కార్తీక్ వాళ్ళ మామయ్య గారింటి దగ్గరికి, అంటే జోష్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. కార్తీక్ మామయ్య నీతో ఫోన్లో మాట్లాడతాడు. మామయ్య ఇక్కడికి రా, నీతో మాట్లాడాలి అంటాడు. అనగానే వాళ్ళ మామయ్య అయితే వస్తాడు. నీతో పాటు తాతయ్యని కూడా తీసుకునిరా, తాతతో కూడా మాట్లాడాలి అంటారు.
వాళ్ళు ముగ్గురు ఒకచోట అసెంబుల్ అవుతారు. అప్పుడు ఏంటి కార్తీక్ అని అడుగుతాడు వాళ్ళ మామయ్య. ఏం లేదు మామయ్య, జోష్నాకి పెళ్ళి చేయాలి, మనము అబ్బాయిని చూడాలి అంటాడు. అలాగే మన ఆఫీస్కి కూడా సీఈఓ కావాలి అంటాడు. అవును అంటాడు శివనారాయణ. ఈ ఇద్దరు ఒకటే అయితే ఎలా ఉంటుంది అంటాడు కార్తీక్. అంటే ఏదో నీ మనసులో ఉంది, అదేంటో చెప్పు అంటాడు శివనారాయణ. అర్థమైంది కదా తాతయ్య, జోష్నకి ఒక మంచి భర్తను తీసుకురావాలి, అతడే ఈ కంపెనీకి సీఈఓ కూడా అయితే బాగుంటుంది అని అంటాడు కార్తీక్. నీ ఆలోచన బాగుందిరా, దగ్గరలో చుట్టాలలో ఎవరైనా ఉన్నారేమో వెతుకుదాం అంటాడు శివనారాయణ. సరే మనము ఇలాగా వేకెన్సీ ఉన్నట్టు నోటిఫికేషన్ కూడా ఇద్దామంటాడు కార్తీక్. సరే అంటాడు శివనారాయణ. అంతలోగానే వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళు అనుకొని ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే అప్పటికే వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నలుగురు అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. ఏంటి ఇలా వచ్చారని అడుగుతాడు శివనారాయణ. మీతో కొంచెం మాట్లాడాలి అంటారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. రండి కూర్చోండి అంటారు. మీ అల్లుడికి ఆరోగ్యం బాగలేదు కదా, అందుకే సీఈఓ పోస్ట్ నుంచి మీ అల్లుడు తప్పుకుంటున్నట్టు తెలిసింది అని అంటారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మా ఇంటి విషయాలు మాకంటే ముందు మీకే తెలుస్తున్నాయే అంటాడు శివనారాయణ. అవునండి, తెలుసుకోవాలి కదా, ఇది బిజినెస్ కదా అంటారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అప్పుడు ఈ విషయం ఎవరు చెప్పారు అని అంటాడు కార్తీక్. ఎవరూ చెప్పలేదు, మాకు తెలుస్తున్నాయి అని అంటాడు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సరే ఇప్పుడు ఏంటి విషయం అని అడుగుతారు. ఇంతకుముందు మొదటిగా మీ అబ్బాయిని సీఈఓగా పెట్టారు, తర్వాత కార్తీక్ని పెట్టారు, తర్వాత జోష్నని పెట్టారు, ఆ తర్వాత శ్రీధర్ని పెట్టారు. ఇప్పుడు అందరూ తప్పుకొని బయటి వాళ్ళని సీఈఓగా చేస్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సత్తా లేదని అందరూ అనుకుంటారు. ఇప్పుడే మన బిజినెస్ దివాలా తీసే పరిస్థితి దాకా వెళ్ళింది. ఇంకా ఇలా అవుట్ సైడ్ నుంచి సీఈఓని ఎవరినన్నా తీసుకుంటే వీళ్ళకు సత్తా లేదని మన బిజినెస్ దివాలా తీసే స్టేజ్కి అయితే వెళ్ళింది. శివనారాయణ గారు, మీ యొక్క షేరు 60% ఉందని తెలుసు, మీరే నిర్ణయం అనేది కూడా తెలుసు, కానీ మేము కూడా ఈ భాగస్వామ్యులమే కదా, మా నిర్ణయం కూడా కొంతవరకు ఉంటుంది కదా అని అంటారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అప్పుడు శివనారాయణ, మీరు చెప్పింది నిజమే, ఆలోచిద్దాం అంటాడు. అన్న తర్వాత ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే తీసుకోండి అనేసి వెళ్ళిపోతారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంతలోపే జోష్న రెచ్చిపోయి అడుగుతుంది, ఏంటి తాత మరి ఏంటి, ఏం చేద్దామంటే వాళ్ళు మనతో పాటు ఉన్న భాగస్వాములు, వాళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు, వాళ్లకు కోపం ఉండొచ్చు, తప్పులేదు, కానీ మనం కోపంతో నిర్ణయం తీసుకోకూడదు అంటాడు శివనారాయణ. యజమాని అనేవాడు కోపం ప్రతిదానికి తెచ్చుకోకూడదు, ఆలోచించాలి, అవతలి వాళ్ళ నిర్ణయాలలో కూడా విలువివ్వాలి అంటాడు శివనారాయణ. ఈరోజైతే బాల్కనీలో దీప, కార్తీక్, జోష్న మాట్లాడుకున్న తీరు మరింత సీరియల్కి రసవత్తరంగా మారుస్తుంది. జోష్న తన యొక్క బెదిరింపు చర్యలను చూపిస్తుంది. అయినా కూడా దీప భయపడదు. మేము అణిగి ఉన్నంతసేపే నీ నాటకాలన్నీ, ఒక్క క్షణం చాలు మాకు ఎదురు తిరగడానికి అని అంటుంది. అయితే ఎదురు తిరుగు అంటుంది జోష్న. ఉండు మేడం గారు, ఎందుకు అంత తొందరగా మీ పెద్ద మేడం గారు అంటాడు కార్తీక్. టైం రావాలి కదా, అన్ని టైం వచ్చినప్పుడు బయటికి వస్తాయి అంటాడు. తెలుసు కదా ఏమవుతుందో నాకు ఎదురు తిరిగితే అంటుంది జోష్న. ఈ డైలాగులే తగ్గించుకుంటే మంచిది అంటాడు కార్తీక్. ఆ తర్వాత దీపం చిటికలు వేస్తూ భయపడుతుంది. చూసావా, నీ ఆటలు ఒక్క సెకండే, మా బావ కనుక ఎదురు తిరిగాడంటే నీ బతికి ఎక్కడుంటుందో చూసుకో అంటుంది దీప. ఆ సీన్ గుర్తు చేసుకుంటున్నటువంటి జోష్న ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బయటికి వెళ్ళిపోగానే, దీప చిటికలు వేసినంత ఈజీ అనుకుంటున్నావా బావా అని అంటుంది. నాకు తెలుసు పెద్ద మేడం గారు, ఇదంతా మీ ప్లానే అని, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రావడం ఇదంతా నీ ప్లానే అని అంటాడు కార్తీక్. తెలిసినా నువ్వేం చేయలేవులే అంటుంది జోష్న. అంతలోగానే సీన్ అక్కడ కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత జోష్న బయట నైట్ టైం వెళ్తూ ఉంటుంది. అంతలోపు అక్కడ శ్రీధర్ని కాపాడినటువంటి వ్యక్తి అక్కడ కార్ కోసం ఎదురు చూస్తుంటాడు.
చాలా విసుగ్గా ఉంటాడు. ఎన్ని క్యాబ్లు బుక్ చేసినా అన్నీ క్యాన్సిల్ అయిపోతుంటాయి. ఏంటిది ఎన్ని క్యాబ్స్ బుక్ చేసినా వెంటనే క్యాన్సిల్ అవుతున్నాయని చిరాకు పడుతుంటాడు. అంతలోగానే జోష్న అటువైపుగా వెళ్తూ ఆ వ్యక్తిని చూస్తుంది. ఈ వ్యక్తిని ఎక్కడో చూశానని అలా ఆలోచిస్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ యొక్క బిడ్డ కోసము కొనుక్కోవాలనుకుంటున్నటువంటి బొమ్మ దగ్గర ఇద్దరు గొడవ పడి ఉంటారు కదా, అది గుర్తుకొస్తుంది జోష్నకి. ఓహో, ఈయన అతడే కదా అని అనుకుంటుంది. సరే చూద్దాం అని అనుకుంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది. మళ్ళీ మరింత ఇంట్రెస్ట్ అయినటువంటి ప్రతి ఎపిసోడ్ని నేను పోస్ట్ చేస్తాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా సీరియల్ ఎపిసోడ్ కానీ, ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్ కానీ మీరు చూడలేనిది కావాలి అని అనుకుంటే దాని యొక్క నరేషన్ కూడా నేను వీడియో పోస్ట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.